హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 61. మీరు డబ్బు కొరకు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయడంలో మీరు డబ్బుని పొందలేరు. డబ్బు కొరకు ఎప్పుడూ హడావిడి వద్దు. మీ అవసరాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు కంగారులో డబ్బు గురించి తీవ్రంగా ఆలోచించడం జరుగుతుంది. దీనికై ఎవరిని అప్పు అడగాలి అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన మీకు రాదు. ఎవరిని అడగకుండా డబ్బుని పొందలేము. ఎవరిని అడగకుండా డబ్బుని పొందలేమా? ఈ ఆలోచన ఎప్పుడూ రాలేదు మీకు? ఎస్, డబ్బు పొందాలంటే డబ్బుని ఇవ్వాలి లేదా సృష్టించుకోవాలి. సృష్టించుకోవడంలో పవిత్రత కనిపించాలి. డబ్బు పట్ల చక్కని భావాన్ని కలిగి ఉండాలి. డబ్బుని ప్రేమించాలి. డబ్బుతో ఉన్న అవసరాలను ముందుగానే ఆస్వాదించాలి. డబ్బుతో మాట్లాడాలి. డబ్బుతో స్నేహంగా ఉండాలి. డబ్బుకి సంబంధించిన అనుకూలమైన మాటలే మాట్లాడాలి. డబ్బుని మీ మంచి మిత్రుడిగా గుర్తించాలి. డబ్బు తప్ప వేరే లోకం లేనట్టుగా వ్యవహరించాలి. అప్పుడే డబ్బు పట్ల మీ స్పందన విశ్వానికి చేరుతుంది. విశ్వం మీ అవసరాలని తీరుస్తుంది. మీరు డబ్బు కావాలి అంటే కేవలం డబ్బు మీదే ఉండాలి. డబ్బు ఆశలే ఉండాలి. మీరు ఎక్కడ కూడా మీరు నెగటివిటీని మాట్లాడకూడదు. ఎక్కడైనా మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారంటే ఒక బిజినెస్ మాటలు కానీ లేదా వాళ్ళ లైఫ్ గురించి మాటలు కానీ పాజిటివ్గా మాట్లాడుకోవాలి. నలుగురితో మాట్లాడుతున్నప్పుడు అది డబ్బు విషయం పక్కా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏదైతే డబ్బు 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 అనే పదాన్ని నువ్వు ఎక్కువ శాతం వినిపిస్తావో అది విశ్వం తీసుకుంటుంది. నువ్వు మళ్ళీ మళ్ళీ అనడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని నువ్వు ఏదైతే అంటున్నావో అది మీ ముందు ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీరు డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉంటే అన్నీ పక్కన పెట్టండి. కేవలం డబ్బు ఆలోచించండి, సృష్టించుకోండి. ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు టైంపాస్ని పక్కన పడేయండి. ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కేవలం ఒక డబ్బు గురించి మాత్రమే ఉండాలి. డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఏ విధంగా వస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ పక్కన కూర్చుంటే అతని దగ్గర ఓన్లీ బిజినెస్ తప్ప వేరే ఆలోచననే ఉండదు. మీరు వాళ్ళ పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే ఒక వ్యాపారం చేస్తారో వాళ్ళతో ఎక్కువ స్నేహం చేయండి. అలా చేసినప్పుడు నీకు డబ్బు విలువ తెలుస్తుంది. డబ్బు ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా లేదు అనేది ప్రతిదీ తెలుస్తుంది. మీరు ఎక్కువ పని పాట లేని దగ్గర వాళ్ళకు కూర్చునకండి. ఎందుకంటే మీకు కూడా అలాంటివే వస్తాయి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో మీకు అంత జీవితం మారిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.